కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి స్థలము. సో, మరి వాళ్ళు వాటికి కావాల్సిన ప్రతీదీ చాలా సమృద్ధిగా ఇవ్వబడింది. అభివృద్ధి పొందమని చెప్పి, ఆ తర్వాత విస్తరించమని చెప్తా ఉన్నాడు. విస్తరించి భూమిని నిండించమని చెప్తా ఉన్నాడు. కానీ మానవులుగా మనం ఏం చేస్తా ఉన్నామంటే, మానవుడు ఏం చేస్తాడు అంటే, విస్తరించడం అంటే ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క మన భవనాలు చూసినట్లయితే ఇప్పుడు అనేకమైన అంతస్తులు కడతా వస్తా ఉన్నారు గదా! మెయిన్ బాబులోన్ చూస్తే ఈ బాబులోన్ కాదు. మనకి టవర్ ఆఫ్ బాబేలు. బాబేలు గోపురం చూసుకున్నట్లయితే వాళ్ళు విస్తరించడం కాకుండా వైడ్‌గా విస్తరించాలి. కానీ వాళ్ళేం చేస్తారంటే ఆకాశం వైపు విస్తరిస్తా ఉన్నారు. దేవుడు భూమిని నిందించమన్నాడు. కానీ వీళ్ళేం చేస్తా ఉన్నారు? పైకి కట్టుకుంటా ఉన్నారు. అది విరుద్ధమైనది. దేవుని యొక్క మాటకు విరుద్ధమైనదది. దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధమైనది. దేవుని చిత్తాన్ని అది నెరవేర్చదు. వీళ్ళేం చేస్తారంటే పైకి కడతా ఉన్నారు. అనేకమైన మరి ఒకదాని మీద ఒకటిగా, ఒకదాని మీద ఒకటిగా ఇలా ఇలా కట్టుకోవడం కాదు కానీ, దేవుడు భూమిని నిందించమని చెప్తా ఉన్నాడు. సో, ఒకవేళ ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి ఇల్లు అంతస్తులు కట్టుకోవడం కాదు కానీ, విడిగా ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ వెళ్తే, నాకు తెలిసి ఉన్నటువంటి అనేకమైన ప్రదేశాలు అంటే భూమి నిండిపోతది. నిండిపోతదని జెప్పేసేసి మనము అది మినిమమ్ మనం అనుకోవచ్చు. మినిమమ్ అది. అయితే అంటే ఇప్పుడు అంతస్తులు కట్టుకోవద్దనేది కాదు కానీ, దేవుని ఉద్దేశ్యము ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆ యొక్క నియమాలకు మించి, క్రమానికి మించి కట్టుకోవడం వల్ల వచ్చిన అనర్థాలు మనకు తెలుసు. భూకంపాలు. భూమికి ఆ భారము చాలా ఎక్కువైపోయి అంటే భూమి మీద ఏ పునాదులు తీయకుండా కడితే భూమికి భారం ఏం కాదు కానీ, ఆ యొక్క మరి అనేకమైన అంతస్తుల కోసం ఏం చేస్తా ఉన్నారంటే భూములను తవ్వుతా ఉంటా ఉన్నారు. సో, వీటన్నిటి ద్వారా భూమి ఎంతో కృంగిపోతా వస్తా ఉంది. అనేక చోట గనుల కోసం కదా దేవుని యొక్క సృష్టిని మానవుడు తన స్వార్థం కోసం చెల్లాచెదురు చేస్తా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తూ వచ్చాడు. నాశనం చేస్తూ వచ్చాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నాశనం చేస్తూ వచ్చాడు. ఈ యొక్క భూమి మీద దేవుడు మరి సమాంతరమైనటువంటి భూమిని మాత్రమే కాదు కానీ, మానవునికి అవసరమైన రీతిలో కొండల్ని చేశాడు, గుట్టల్ని చేశాడు, అలాగే సముద్రాన్ని చేశాడు. సో, ఎత్తు పొలాలు కలిగినటువంటి భూమిని దేవుడు ఇచ్చాడు మానవునికి. తనకు అవసరమైన రీతిలో ఇచ్చాడు. అయితే ఆ తరువాత మరి మానవుడు చేసినటువంటి ప్రతి తప్పిదాలకు వచ్చేటువంటి ఆ యొక్క మరి ఆహ్, శాపము, పనిష్మెంట్ లాగా మరి వస్తున్నటువంటి ప్రతి పనిష్మెంట్ ద్వారా భూమి ఏమవుతా ఉంది అంటే నాశనం అవుతా వచ్చింది. భూమి శపింపబడతా వస్తా ఉంది. భూమి శపింపబడతా వస్తా ఉంది. అదే క్రమంలో మనం చూసినట్లయితే ఆదాము శపింపబడిన తర్వాతనే భూమి మీద గచ్చు పొదలు, ముండ్ల తుప్పలు మనం చూస్తాం. అంతకు ముందు లేవు. ఆ తర్వాత వాటి ద్వారా ఉపయోగం ఉంది. లేదని కాదు కానీ, అంటే ప్రతిది కూడా భూమికి నాశనం కలిగించేది ఏదైనా ఉంది అంటే అది మనిషి యొక్క పాపం ద్వారానే వస్తా ఉంది. మనిషి యొక్క మరి వ్యతిరేకత స్వభావాన్ని, లోబడని స్వభావం వల్ల వస్తా ఉంది. ఎన్నో కొండలు, గుట్టలు ఉంటా ఉన్నాయి. పర్వతాలు ఉంటా ఉన్నాయి. అలాగే లోయలు ఉంటా ఉన్నాయి. అలాగే నదులు ఉంటా ఉన్నాయి. సముద్రాలు ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుడికి ఎంతో అవసరమైనవి. అయితే మనిషి చెప్పాను గదా! స్వార్థం కోసం నాశనం చేస్తా వచ్చాడు. అలా ఒకవేళ మనకు రికార్డ్ ఉంటే గనక చాలా రికార్డ్ చేయబడలేదు కాబట్టి, మరి హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఎలాం, ఏలాము అని ఆ యొక్క ఏలాము అండ్ ఆ తర్వాత మరి సుమేరియన్ రాజు అయినటువంటి కీషు.
ఏలాము అంటే మనకి షేము యొక్క కొడుకు. షేము యొక్క సంతతి వాడు. షేము కుమారుడు. అలాగే సుమేరియన్ యొక్క రాజు అయినటువంటి కీషు. ఈయన మన సౌలు మనకి ఇశ్రాయేలులో మొట్టమొదటి రాజు యొక్క తండ్రి. ఫాదర్ ఆఫ్ ఆహ్, సౌలుగా మనము కీషు రాజుని చూస్తాము. హిస్టారికల్‌గా అంటే అంతకుముందు ఇంకా జరిగాయి. బట్ హిస్టరీ ఏదైతే రచించబడిందో సో దాని ప్రకారము వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచే మొట్టమొదటిగా మనకు ఆ యొక్క భూమి నాశనం అవ్వడము. అంటే ఈ యొక్క మరి విస్తరణలో భూమి మీద వీళ్ళు విస్తరిస్తా ఉన్నప్పుడు మరి ఆ యొక్క పట్టణాలు వీళ్ళు సిటీస్ కట్టుకుంటూ చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు అయిపోయి పట్టణాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా స్థాపించబడ్డము. ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. రాజ్యాలుగా స్థాపించబడినప్పుడు రాజులు వాటిని రాజ్యాలుగా చేసుకుంటూ వాటిని ఏలుతా వస్తా ఉన్నారు. సో ఒక రాజ్యం మీద ఇంకొక రాజు మరి యుద్ధాలు చేస్తూ ఆక్రమణలు చేసుకుంటూ వెళ్ళిపోవడము. కొంతమంది అవసరాన్ని బట్టి, కొంతమంది అవసరం లేకపోయినా పేరు ప్రతిష్టల కోసము, స్వార్థాల కోసము మరి తమ యొక్క కింగ్‌డమ్‌ని, రాజ్యాన్ని వ్యాప్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడము మనం చూస్తాం. మనకు తెలిసినవే. మన హిస్టరీలో అనేకమైన యుద్ధాలు మరి వారికి అవసరమయ్యి చేసినవి కాదు. స్వార్థాల కోసమే అనేకమైన యుద్ధాలు జరగడం మనము చూస్తాము. మరి ఇశ్రాయేలీయులకు మాత్రమే మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన రీతిగా వారు ఆ భూమిని వారికి ఏదైతే మరి వాగ్దాన భూమి ఉందో దాన్ని స్వతంత్రించుకోవడం కోసము ఇశ్రాయేలు మరి యుద్ధాలు చేశారు. అలాగే తమను తాము రక్షించుకోవడం కోసము యుద్ధాలు చేసినట్టు మనం చూస్తాం గాని స్వార్థంగా మరి ఇశ్రాయేలు యుద్ధాలు చేసినట్టు మనము చూడము. అయితే అనేక రాజులు మనకు మనం హిస్టరీలో చూసినా మరి స్వార్థం కోసమే చూసినటువంటి యుద్ధాలు ఉంటా ఉన్నాయి. సో వాళ్ళల్లో మన హిస్టరీలో ఉన్నటువంటి రికార్డులు ఆహ్, ఏలాము అలాగే కీష్ రాజు. సో వీరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క యుద్ధము ద్వారా మరి ఇక భూమి కూడా అంటే రాజ్యాలుగా విస్తరింపబడి మరి వీళ్ళు అక్కడి నుంచి మనకు ఆ స్వార్థంగా మరి యుద్ధాలు చేయడం అనేది మనకు రికార్డులో ఉంటా ఉన్నాయి. సో అనేకమైన మిస్సింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళ ఇద్దరి నుంచి మెయిన్ మనం హిస్టరీ చూసుకుంటాం. ఈ యొక్క కానాను గురించిన ఆ ప్లేస్‌కు సంబంధించినటువంటి హిస్టరీలో చూస్తుంటే వీళ్ళిద్దరి పేరు మొట్టమొదటిగా మనము చూస్తాం అన్నమాట. అయితే ఈ యొక్క కనాను దేశము మనం చూసినట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది మనకు వాడుకలో ఉన్నటువంటి పదము. సో పాలు తేనెలు ప్రవహించే దేశం అనగానే తేనెలు ప్రవహించడం అనేది ఏమి ఉండదు. కానీ అలాగే పాలు తేనెలు కూడా విస్తారంగా దొరుకుతాయి అన్నది కూడా అలా కూడా కాదు. కానీ ఒక సామెత రూపంగా అంటే మనం ఇప్పుడు మామూలుగా అనేకమైన సామెతలు చూస్తాం కదా. అంటే సమృద్ధి పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే సమృద్ధి అయినటువంటి దేశము. సమృద్ధి అయినటువంటి దేశము. అయితే కనాను మొత్తము చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో సమృద్ధి లేదు. అన్ని ప్రాంతాల్లో కూడా సమృద్ధి అనేది ఉండదు. ఈ యొక్క కనాను దేశం అనేది సౌతర్న్ పోర్షన్‌లో ఉంటుంది మనకు. ఈ సౌదర్న్ పోర్షన్‌లో ఈ కనాను దేశం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క ఆహ్, కనానుకి మనం చూసినట్లయితే యెరూషలేము ఆ యొక్క ప్రాంతపు మ్యాప్ కానీ, లేదంటే ఈ కనాను దేశపు మ్యాప్‌లు మనం చూసినట్లయితే అవన్నీ ఎత్తు పల్లాలు కలిగినటువంటి ప్రాంతాలు. ఎత్తు పొలాలు కలిగినటువంటి ప్రాంతాలు. మనం చూస్తాం. మనకు ఈ యొక్క ఇశ్రాయేలీయులు కనాను చేరడానికి వారి యొక్క యాత్ర మనం చూసినప్పుడు వాళ్ళకు 40 సంవత్సరాలు పట్టిందంటే ఊరికనే పట్ల. దేవుడు మొత్తం తిప్పుకుంటూ అనేకమైన యుద్ధాలు, మళ్ళీ మధ్యలో నడకలు, మరి మధ్యలో వాళ్ళకి ఏదైనా రోగాలొచ్చినప్పుడు ఆగిపోవడాలు, లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆగిపోవడాలు, లేదా దేవుడు ఆపినప్పుడు ఆగిపోవడాలు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఇంకొకటేంటంటే మెయిన్ వాళ్ళు ఆహ్, ఎత్తు పల్లాలు కలిగినటువంటి ప్రాంతాలు. అప్పుడే కొండొస్తది. అప్పుడే లోయ వస్తది.
అప్పుడే మళ్ళీ వాళ్ళకి అడ్డుగా ఈ ఎర్ర సముద్రము ఇలాంటివి, అలాగే యెహోషువ కాలంలో యొర్దాను నది. ఇలా వాళ్ళకి సమాంతరమైన భూమి ఏమి లేదు. అంటే ఉన్నటువంటి మొత్తం భూమి కూడా సమృద్ధికరమైనదేమి కాదు. అయితే ఏదైతే దేవుడు వాళ్ళకు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడో, ఆ ప్రాంతాలు గమనించినట్లయితే అవి సమృద్ధికరమైన భూములుగా మనము చూడొచ్చు. ఈ యొక్క హిల్ స్టేషన్‌లో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇప్పుడు ఎత్తు పొలాలని మాట్లాడుతా ఉన్నాం గదా! కొండలున్నాయి, గుట్టలున్నాయి, లోయలున్నాయి, అలాగే నదులుంటా ఉన్నాయి, సముద్రాలుంటా ఉన్నాయి. అయితే ఇవి మనం చూస్తా ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే ఇప్పుడు మన మన బాడీ గురించి మనం చూసుకున్నట్లయితే కొంచెం ఫుడ్ గానివ్వండి, లేదా వెదర్ గానివ్వండి, క్లైమేట్ గానివ్వండి, కొంచెం అటు ఇటు మారినా, కొంచెం అట్లా ఏదన్నా కొంచెం చేంజెస్ వస్తే బాడీ కొంచెం అటు ఇటు అయిపోతది. మన బాడీ కొంచెం ఒక క్రమాన్ని తప్పిపోతది. సో, అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఆహ్, ఆ ఎత్తు పొలాలున్నప్పుడు ఒక ఈ యొక్క ఆహ్, మెయిన్ ఇప్పుడు వర్షం పడిందనుకోండి. ఆ వర్షం పడినప్పుడు ఈ పల్లపు ప్రాంతాల్లో, సమాంతరంగా ఉన్న ప్రాంతాల్లో మరి వర్షం నిల్వ ఉంటది. ఆ వర్షం నిల్వ ఉన్నప్పుడు మరి వాళ్ళు కావాలి అనుకుంటే నెక్స్ట్ ఎండాకాలం కొరకు ఆ యొక్క నీళ్లు అవసరము మరి ఉండవు అనుకుంటే వాళ్ళు దాన్ని నిల్వ చేసుకోగలరు. వాళ్ళకి సమృద్ధికరమైనదే ఉంటుంది. ఒకవేళ మరి అక్కడి నుంచి మరి కొండ ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఈ వర్షం పడినప్పుడు కొండ ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండవు. మనకు తెలిసిందే. కొండ ప్రాంతాల్లో మనకు నీళ్లు నిలవవు. కనాను దేశం అంటే సమాంతరమైన భూమి మాత్రం కాదు. ఇవన్నీ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క సమాంతరమైన భూమిలో పడినప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయి. కొండ మీద పడినప్పుడు వర్షము ని నిలువ ఉండదు. అదంతా కిందకొచ్చేస్తా ఉంటది. అప్పుడు ఈ కింద ఉన్న ప్రాంతాలు వాళ్ళకి సమాంతరమైన భూమి గాబట్టి, నీళ్లు నిల్వ ఉంటాయి గాబట్టి, వాళ్ళు సేఫ్ అని చెప్తామా అంటే, వాళ్ళకి మంచి పంటలు పండొచ్చు. కానీ, ఒకవేళ ఎక్కువ వర్షం పడి, ఆ కొండ ప్రాంతాల మీద నుంచి ఈ కిందకు నీళ్లు వస్తా ఉన్నాయంటే, ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటా ఉన్నాయో అవి కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ యొక్క అంటే సమృద్ధి అలానే అప్పుడే కనిపిస్తది. అలాగే ఈ యొక్క నష్టం గూడా, ఒకవేళ విపత్తులు ఏదైనా కలిగినా కూడా, అలా కూడా ఆ యొక్క సమృద్ధి అంతా కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కొండల నుంచి సమాంతరమైన భూమికి కాకుండా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ వాటర్ అంతా కలిసి మరి ఆ రివర్‌లు లేదా లోయలు ఉన్నటువంటి వాటర్ వీటి వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క నదులు ఏవైతే ఉంటా ఉన్నాయో, ఆ నదుల వల్ల ఆ నదులలో నుంచి వీళ్ళకు ఈ పంటల కోసము నీళ్లు చాలా చక్కగా వాళ్ళకు ఉపయోగపడతా ఉంటాయి. అంటే లోయలలో వాళ్ళు నివసించనప్పటికిని, ఆ లోయల్లో వాళ్ళేం చేయనప్పటికిని, ఆ యొక్క మరి ఆ వర్షపు నీటి ద్వారా ఏర్పడినటువంటి నదులు కానివ్వండి, ఆ నీటి ద్వారా వాళ్ళకు ఆ కాలువలు గానివ్వండి, వాటి ద్వారా ఏంటంటే మనము ఆ యొక్క ఇశ్రాయేలు పటం చూసినట్లయితే, ఆ కానాను దేశం ఆ పటం చూసినట్లయితే, మనకు రివర్స్ చాలా లోతుగా కనిపిస్తాయి. మనము ఎక్కడ చూస్తామంటే గుర్తుకు రావడానికి మనకు ఇది దావీదు, గొలియాతు యుద్ధం చూసినప్పుడు ఆ యుద్ధాలన్నీ లోయల్లోనే జరుగుతాయి. నీళ్లు లేని లోయలు అవన్నీ అప్పుడు. అవి ఆ యొక్క నీటి ప్రవాహాల వల్ల ఏర్పడినటువంటి లోయలు అవన్నీ. నీటి ప్రవాహాల వల్ల ఆ కొండ ప్రాంతాల నుంచి కిందకు జారినటువంటి నీటి ప్రవాహాల వల్ల ఏర్పడిన లోయలు ఏవైతే ఉంటా ఉన్నాయో, చాలా పెద్ద లోయలవి. యుద్ధము చేసేంత లోయలు అంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతగా ఉంది ఆ భూమి, ఆ లోయలెంతగా పడతా ఉన్నాయని. అంటే ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మనకు చుట్టూ ఉన్నట్లు కొండలు, మనకు చుట్టూ ఉన్న కొండలు చాలా తక్కువ. కానీ అక్కడ అడుగడుగునా అప్పుడే సమాంతరమైన భూమి ఉంటది. అప్పుడే లోతట్టు ప్రాంతం ఉంటది. అప్పుడే కొండలు, గుట్టలు ఇవన్నీ వెంటనే వస్తా ఉంటాయి. అలా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. దానివల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క లోయల్లో మనము చూస్తాము. ఈ అయ్యాలోను, గిబియోను, యెహోషువ యుద్ధము, ఆ సూర్యుని ఆపే ప్లేస్. సో, అది కూడా లోయే. అలాగే యేసుప్రభు విషయంలో మనం చూసుకున్నట్లయితే, ఒకసారి మరి యేసుప్రభు తను
ఆహ్, ఇలా సువార్త చేస్తా ఉన్నప్పుడు మరి అక్కడున్నటువంటి జనాలు దేవుడిని ఒక ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి, ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి నెట్టి చంపేయాలనుకుంటారు. పైనుంచి కిందకి నెట్టేసేసి చంపేయాలనుకుంటారు. ఆ ప్రాంతాలు కూడా మనం గమనించినట్లయితే అది గూడా ఇలా ఏర్పడినటువంటి ప్రాంతాలే. అంటే సమృద్ధికి సమృద్ధి ఉంది. అట్ ద సేమ్ టైమ్ దేవుడు తలుచుకుంటే వెంటనే చిటికెలో వాళ్ళను క్రమంలో పెట్టే అవకాశాలు గూడా ఉంటా ఉన్నాయి. సో, అలా గూడా వీళ్ళు ఈ యొక్క వీళ్ళేం జేస్తారు అంటే మనము ఈ హిస్టరీలో చూసుకున్నట్లయితే యూదులు, సమరయులు వీళ్ళ విషయాల్లో చూసుకుంటే యూదులు ఏం జేస్తారంటే సమరయుల మీద నుంచి వెళ్లరు. సమరయ ప్రాంతం నుంచి వెళ్లరు. సమరయ ప్రాంతం నుంచి వెళ్తే వాళ్ళకి చాలా ఈజీ. కానీ వాళ్ళు సమరయ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడం వాళ్ళకిష్టం లేక వీళ్ళేం జేస్తారంటే ఈ చుట్టంతా తిరిగేసొస్తారు. చుట్టంతా తిరిగేసొస్తారు. ఎందుకంటే అక్కడ మధ్యలో వాళ్ళకు నదులు, లోయలుంటా ఉన్నాయి. లోయలు, నదులు అడ్డొస్తా ఉన్నాయి వాళ్ళకి. అంటే అదంతా తిరిగి రావడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు కానీ, వీళ్ళతో పొత్తు వారికిష్టం లేదు కాబట్టి అదంతా తిరగడానికి ఇష్టపడతా ఉన్నారు. అది గూడా మనకు ఈ యొక్క ప్రూఫ్ అన్నమాట మనకు. అది కూడా ఒక ప్రూఫ్. సో, ఇవన్నీ విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆహ్, దేవుడు మనకు అంటే ఇదంతా ఎందుకు చెప్తా వస్తానంటే, సమృద్ధి అన్నప్పుడు మనము ఊహించుకునేదొకటే. ఇంక పూర్తిగా సమృద్ధి. ఇక దేనికి లోటు లేదు, ఉండదు అనుకుంటాము. కానే కాదు. కానే కాదు. అది ఒక మాట మనం నానుడిగా మనం వాడేది. సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు అంటే దేవునికి లోబడి కరెక్ట్‌గా మనము జీవిస్తా ఉన్నప్పుడు అలాగే ఈ యొక్క ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు. కొండ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకేంటి అంటే, వర్షం పడినప్పుడు ఆ నీళ్లు కొండ మీద నిలవవు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళేంటి అంటే, వాళ్ళకి ఆ నీళ్లు మరి వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాలకొచ్చినప్పుడు, ఆ వరదలకి వాళ్ళ యొక్క గుడారాలు కొట్టుకుపోయే అవకాశాలుంటాయి. సో, ఇలాంటి నష్టాలున్నప్పుడు వాళ్ళేం చేయాలి అంటే, దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు నీరు నిల్వ చేసుకోవడం కోసము తొలిపించుకోవాలి. తొట్లను చేసుకోవాలి. అది ఏదో ఒకటి. ఆ యొక్క నీళ్లు నిలువ ఉండేలాగా వాళ్ళు చేసుకోవాలి. లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఆ యొక్క నీళ్లు వారి మీదకి రాకుండా దానికి తగ్గట్టు వాళ్ళు మధ్యలో ఇప్పుడు మనకు రిజర్వాయర్స్ ఉన్నాయి. సో, ఇలాగున అలాంటివేదన్నా అలా ఏర్పాటైన లోయలు కూడా వాళ్ళ దగ్గర అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క లోయ ప్రాంతాలు కూడా అక్కడ ఉంటా ఉన్నాయి. అలా ఏర్పాటు చేసిన నదులు కూడా వాళ్ళకు ఉంటా ఉన్నాయి. అంటే దేవుడు మనకొకటి చెప్పినప్పుడు దానికి తగినటువంటి ప్రతిదీ మన చేతిలోనే దేవుడు మనకు చుట్టుపక్కలనే పెట్టాడు. వాటిని మనము ఉపయోగించుకోవాలి. ప్రత్యామ్నాయంగా దేవుడు మనకు అక్కడే ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడ సాల్వ్ చేసుకునే విషయాలు కూడా మరి సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతివంటి పరిస్థితిని కూడా దేవుడు అక్కడే ఉంచాడు. సో, అవి మనము తెలుసుకుంటూ వాటిని మనం అనుసరించాలి. అలాగ అనుసరించినప్పుడు ఆ సమృద్ధి కాస్త రివర్స్ అయిపోతది. సమృద్ధి కాస్త రివర్స్ అయిపోతది. ఒకవేళ ఆ యొక్క ఆహ్, ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే ఎవరైతే మరి నీళ్లు చక్కగా నింపుకొని నీళ్లు బాగా ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడనే గాదు ఎక్కడైనా చూసినట్లయితే చాలా పచ్చగా ఉంటాయి. చాలా పచ్చగా ఉంటాయి. నీళ్లు ఉండి కూడా వరదలకి ఎక్కువగా వస్తా ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే పంటలు పండినా కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఇక కొండ ప్రాంతాల్లో నీళ్లు నిలవవు కాబట్టి ఎండిపోయిన ఇది ఎక్కడైనా మనం చూస్తా ఉంటాం. అయితే వెంటనే ఉన్నప్పుడు వాటికి తగినట్లుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఉంది. సేమ్ మన మన యొక్క ఆత్మీయ విషయంలో దీనిని అప్లై చేసుకున్నప్పుడు కూడా మనం కూడా అంతే. మనకు దేవుడు తన మాట విని మరి తనకిష్టమైనట్లుగా తన కట్టడలన్నీ అనుసరిస్తూ మనం నడుచుకున్నప్పుడు మనకు సమృద్ధి అయిన జీవితం ఉంటుంది. అయితే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2 సమన్వయంగా మనము జాగ్రత్త తీసుకుంటుంటే సమాంతరమైన లైఫ్ కూడా మనకు ఉంటుంది. ఫైనల్‌గా
ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి మరి సమస్తాన్ని మనము అనుభవించాలి అంటే వీటన్నిటిని కూడా అనుభవించాల్సిందే. దేనిని స్కిప్ చేయలేం. దేనిని కూడా స్కిప్ చేయలేం. వాడిని అనుభవిస్తూనే వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు వాళ్ళు వెళ్ళడానికి ఎర్ర సముద్రం మీద నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వేరే దారి ఉంది. కానీ దేవుడేంటంటే అదంతా వీళ్ళకి నేర్పించడం కోసము, వీళ్ళలో ఉన్నటువంటి సమస్త ఇంకా ఆ దుర్నీతిని అంతా తీసివేయడం కోసము వీరిని అలా నడిపించడం మనకు తెలిసిన విషయం. అయితే వాగ్దానం చేసినప్పుడు మోషేతో సహా అందరికి దేవుడు వాగ్దానం చేశాడు. కానాను స్వతంత్రించుకోవడానికి. కానీ మోషే వెళ్ళలేకపోయాడు గదా! అంత మాత్రాన దేవుడు చెప్పినటువంటి సమృద్ధి మోషేకు లేదంటామా? సమృద్ధి ఆ సమృద్ధి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్న వాగ్దానము మోషేకు కూడా అప్లికబులే. కానీ మోషే చేరనంత మాత్రాన మనము ఆ మోషేకి అది సమృద్ధికరమైనది కాదంటామా? అనలేం. మోషే వారిని నడిపించడమే మోషేకు సమృద్ధి అయినటువంటి జీవితము. దేవుడు చెప్పిన ప్రతి పనిని ఆయన చేయడమే మోషే జీవితంలో సమృద్ధి. సో ఇటువంటి మనము ఇప్పటికీ మనము ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతంలో చూసుకున్నట్లయితే అనేకులు ఆశ్చర్యపడే రీతిగా చాలా చిన్న దేశం అది. చాలా చిన్న దేశము. అది అన్ని దేశాలకు అన్ని నేర్పిస్తా ఉంది. వ్యవసాయం విషయంలో మెయిన్‌గా. కదా! సో ఇదంతా దేవుడు జ్ఞానమిస్తూ వారిని ప్రేమించాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైన రీతిలో వాళ్లకు శిక్షణ ఇస్తూ ఆ ప్రాంతాలను దేవుడు వారికి అప్పగిస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసేటువంటి మరి ఆ యొక్క తప్పిదాలను బట్టి దేవుడు వాళ్ళకు నష్టాన్ని కూడా ఇస్తానే వచ్చాడు. అది శిక్షణ కిందకి మనం చెప్పుకోవచ్చు. ఆ శాపం వారికి శిక్షణ కింద మనము పరిగణించవచ్చు. ఆ యొక్క ప్రాంతంలో మనం చూసినట్లయితే ఆ కోస్టల్ ప్లెయిన్ ఏరియా, అలాగే హిల్ కంట్రీ అని, అలాగే జోర్డాన్ రిఫ్ట్ రివర్ వ్యాలీ, అలాగే ట్రాన్స్ జోర్డాన్ ప్లానెట్ అనేది ఇలా ఒక 4 భాగాలుగా ఆ యొక్క ప్రాంతాన్ని విభజిస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క కానాను దేశం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఈ ప్రాంతాలను బట్టి సమృద్ధి అయినటువంటి ఆ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రాంతాల్లో అనేక మందికి ఈ నదులు, ఈ సముద్రాలు ఇవన్నీ ఉండడం వల్ల వాణిజ్యపరమైనటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటా ఉన్నాయో, వాణిజ్యపరమైన వ్యాపారాలు ఏవైతే ఉంటా ఉన్నాయో వాటి నిమిత్తం అనేక మంది ఆ ప్రాంతాలకు వస్తా ఉంటారు. దాని ద్వారా ఏంటంటే అది చాలా చిన్న పట్టణమే, చిన్న ప్రాంతమే అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ వనరుల్ని బట్టి మరి అది చాలా వ్యాపారానికి వాళ్ళు అది చాలా వాణిజ్యపరమైనటువంటి ప్రాంతం కాబట్టి అనేక మంది అక్కడ వ్యాపారాల నిమిత్తమే వస్తా ఉంటారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఏది వాడుకున్న వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ ట్యాక్స్ ద్వారా వచ్చేది కూడా వాళ్ళకు చాలా సమృద్ధికరమైనటువంటి ధనం. అలాగను కూడా ఆ విషయంలో కూడా వాళ్ళకు చాలా సమృద్ధి వస్తా ఉంటుంది. ట్యాక్స్ రూపంలో వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ వస్తా ఉంటది ఆ యొక్క ప్రాంతానికి. అంటే ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ వాళ్ళకు పంటలు పండనప్పటికీ, ఒకవేళ పంటలు పండకపోతే పండిన పంట వెళ్ళిపోయినప్పటికీ ఈ రకంగా కూడా ట్యాక్స్ రూపంలో కూడా వాళ్ళకు సమృద్ధి అనేది వస్తా ఉంటుంది. యొక్క సమృద్ధి వస్తా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒకటి మనము మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు తొందరగా వేరే చోటకు వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. అలాగే తమ యొక్క లాంగ్వేజ్ ని కానివ్వండి, తమ భాషను కానివ్వండి, తమ యొక్క పద్ధతులను కానివ్వండి మార్చుకోవడానికి కూడా తొందరగా ఇష్టపడరు. కాకపోతే మనము చూసాము ఇంతకుముందు కనాను గురించి మనం మాట్లాడుతూ వస్తా ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క జీవన విధానము ఎక్కువ ఈ కనానీయులు కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారనేది మనం చూసాం. వాళ్ళకి ఆ ప్రాంతమంతా సమృద్ధికరం ఉన్నప్పటికీ అవుట్ ఆఫ్ ఎత్తైన ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారని చెప్పుకున్నాం గదా! సో, వాళ్ళేంటి ఇప్పుడు వాళ్ళ సరే. యొక్క జీవన విధానం ఆహ్, మరి వాళ్ళు ఆ యొక్క నీళ్లు లేనప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే మైగ్రేషన్ అవసరం. నీళ్లు లేనప్పుడు వాళ్ళు బతకలేరు కదా! కొద్ది, కొద్ది సమయము ఓకేనండి. వాళ్ళకి మళ్ళా నీళ్లు మరి వాళ్ళు నీళ్లు నిల్వ ఉంచుకుంటే ఓకే. అది ఇప్పుడు వాడుకుంటారు. ఒకవేళ నీళ్లు నిల్వ ఉంచుకోలేని పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కానివ్వండి, లేదా అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు మరి అంతా ఏంది? కొట్టుకొని పోయినప్పుడు ఇది వాళ్ళు ఏంది? కానివ్వండి, మరి అది వాళ్ళని ఫ్రైడ్ వాళ్ళు రైసా? ఏందది? సేవ్ చేసుకోవడం నిమిత్తమై సర్వైవ్ అవ్వడం కొద్ది కోసము కొద్దిగా ఇష్టం నాతోటి లేకపోయినా కొంచెం చేస్తే మైగ్రేట్ అవ్వాల్సొస్తది. వేరే ప్రాంతాలకు పెట్టిర్రా అక్కకి? వెళ్ళాల్సొస్తది. ఆ విషయం ఇప్పుడు గూడా మనకు పెట్టిర్రా? అనేక చోట్ల హ్మ్. అది ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాము. సో, యాహ్! ఆ టైంలో కూడా అంత సమృద్ధికరమైన ఉన్నప్పటికిని అంటే ముందు జాగ్రత్తలు సరే తీసుకోకపోవడం వల్ల, నువ్వైతే ఏసుకొని తిను ఫస్ట్. లేదా హ్మ్. దేవుడు వాళ్ళకిచ్చినటువంటి పనిష్మెంట్‌ల వల్ల కానివ్వండి, వాళ్ళేంటంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటకి మైగ్రేట్ అవుతా వచ్చారు. సరే. అలాగ అంతకన్నా ఎక్కువగా ఏంటి అంటే వాళ్ళు ఒక 2, 3 ప్రాంతాలను మరి బేస్‌గా పెట్టుకుంటూ, ప్రధాన స్థానాలుగా చేసుకుంటూ, అక్కడి నుంచి వాళ్ళేం జేశారు అంటే, అనేక మరి వారి స్వార్థం నిమిత్తమే అనేక ఏం ప్రాంతాలకు చేసిర్రిది? వాళ్ళు అనేక ప్రాంతాలను వాళ్ళు లోబరుచుకోవడం కోసము, స్వతంత్రించుకోవడం కోసము యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దొంగచాటు యుద్ధాలు చేసుకుంటూ వెళ్లారు ఈ కనానీయులు. అలాగున మరి కొన్ని ప్రాంతాలను వీళ్ళు మరి గెలుచుకోవడం అయితే జరిగింది కానీ, మరి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతాలను వాళ్ళు అనుభవించలేకపోయారు అంతగా. అలాగే ఆ యొక్క ప్రాంతాలను దేవాతి దేవుడు మరి తన ప్రజల నిమిత్తమే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎలాగనైతే వాక్యం సెలవిచ్చిందో, మీరు కట్టని ఆ యొక్క ప్రాంతాలను ఇస్తానన్నట్లు, కట్టని ఇల్లు ఇస్తానన్నట్లు, మీరు కానీ పంటను తింటారన్నట్లు ఆహ్, దేవుడు వారిని అక్కడికి నడిపించడం అనేది ఒక గొప్ప ప్రణాళిక అది. చాలా గొప్ప ప్రణాళిక. ఒక రకంగా వారి కోసం అది ఏర్పాటు చేయబడినటువంటి లైట్. ప్రాంతాలు. అయితే మరి ఆహ్, అటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఆహ్, అంటే వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళలో మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్‌ని అంతగా ఎక్కువగా మార్చడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు లాంగ్వేజ్ ఎక్కువ మార్చడానికి ఇష్టపడరు. ఇప్పుడు మనము టమాటోస్. పైన కొండ మీద నుంచి నీళ్లు టమాటాస్. కిందకు వస్తా ఉన్నప్పుడు కర్రీ. దాని హ్మ్. ధాటికి ఏర్పడినటువంటి అవి ఎలా అంటే కర్రీ ఒక రైస్ చేస్తా. మైక్రో చిన్న ప్రాంతాలుగా టమాటోస్ అనేక ఏస్తా. ప్రాంతాలు ఉంటా ఉంటాయి. టమాటా కట్ చేస్తా. చిన్న ప్రాంతాలుగా టమాటా ఇప్పుడు ఏస్తా. లోయలో చూడండి మనము అవును. వర్షం పడినప్పుడు ఒకసారి మనం టమాటా. ఇమాజిన్ చేసుకుంటే అన్ని అక్కడ అంటే ఎక్కడైతే హ్మ్. నీళ్లు వెళ్తా ఉంటాయో, పారుతా ఉంటాయో, ఆ పారిన ప్రదేశానికి ఒకవేళ 2 వైపులు పారితే, ఆ 2 వైపుల నుంచి మధ్యలో ఉన్న ప్రాంతమంతా ఒక ప్రాంతంగా. అలా అనేకమైన ఈ యొక్క మ్యాప్‌ని మనం చూసినట్లయితే చిన్న ప్రాంతాలుగా మనకు కనిపిస్తా ఉంటాయి. వాటిని మైక్రో రీజియన్స్ అంటారు. మైక్రో రీజియన్స్ అంటే చిన్న ప్రాంతాలుగా ఏర్పడతా ఉంటాయి. సో, ఆ ప్రాంతాల్లో అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉంటా ఉన్నప్పటికిని, వాళ్ళు ద మాక్సిమం అన్ని ప్రాంతాలలో ఒకే లాంగ్వేజ్‌ని చాలా దగ్గరగా ఉన్నటువంటి లాంగ్వేజ్‌ని మనము వాళ్ళది చూస్తా ఉంటాం. అంటే వాళ్ళు దూరంగా ఉంటూ తమ యొక్క అంటే మైగ్రేట్ అవుతున్నప్పటికిని, ఒకే చోట ఉండనప్పటికిని, తమకున్నటువంటి ఆ యొక్క సాంప్రదాయాలు కానివ్వండి, తమ యొక్క భాషను కానివ్వండి, వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు అంత ఇష్టపడలేదు. ఖచ్చితంగా వాటిని కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. దాని వల్లనే మనము ఈరోజు మరి ఆ యొక్క ప్రాంతాల గురించి ఎంతో కొంత మాట్లాడుకోవడానికి మనకు ఆ యొక్క హిస్టారికల్ కొన్ని ఎవిడెన్సెస్ మనకు వస్తా ఉన్నాయన్నమాట. మరి ఆ యొక్క ఇంకొక ఆహ్, విషయం ఏంటంటే, ఈ యొక్క ఈ కనానీయులు మరి అబ్బో! వాళ్ళకున్నటువంటి అలవాట్ల ప్రకారము అలవాట్ల ప్రకారము ఏ టైంలో ఎవరి మీద పడి మరి వాళ్ళను కొడతారో తెలీదు. దాన్ని దోచుకోవడం కోసం ఆ పట్టణాలను. సో, అలా దోచుకోవడం వల్ల కూడా మరి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం కోసం కూడా
అనేక మంది ఏం చేస్తారంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటకి కూడా వాళ్ళు మరి వెళ్ళిపోతా ఉంటారు. అలా ఎక్కువగా వెళ్ళే ఆ యొక్క మరి ఆ సివిలైజేషన్ కోసము వాళ్ళు మరి సర్వైవ్ అవ్వడం కోసం వెళ్ళే మెయిన్ కామన్ ప్రదేశాలు మెయిన్ ఏంటంటే మెసొపటోమియా అండ్ అలాగే ఈజిప్ట్. మెసొపటోమియా, ఈజిప్ట్. అది వాళ్ళకి మెయిన్ ప్రైమరీ డెస్టినేషన్ ప్రాంతాలుగా ఉంటాయి. ఆహ్, మరి అలాగే ఈ అంటే ఆహ్, వీళ్ళను ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళేం జేస్తారు అంటే వీళ్ళను అంత ఆశ్రయం వాళ్ళకు కలగదు. వాళ్ళకు ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పటికి వాళ్ళకు అంత ఆశ్రయం అనేది వాళ్ళకు కలగదు. ఒకవేళ వీళ్ళు గనక వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క వనరులన్నీ జాగ్రత్తగా వాడుకుంటే వీళ్ళు అలాగే మరి ఈ యొక్క స్వార్థం అనేది లేకుండా వీళ్ళు జీవించగలిగితే వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్‌కి, వాళ్ళకున్నటువంటి దేహ దారుఢ్యమైన దేహాలు కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మరి వాళ్ళకున్న సమస్తాన్ని బట్టి అంటే కొండలు, గొట్టలు కలిగినటువంటి ప్రాంతాలు వాళ్ళ దగ్గరికి ఒకళ్ళు మరి ఎవరైనా దాడి చేయాలంటే అంత ఈజీగా వచ్చేయలేరు. అవన్నీ దాటుకుంటూ రావాలి. అవన్నీ దాటుకుంటూ రావాలి. మరి ఇలాంటి మంచి ఒక డిఫెన్స్ ఏరియాగా మనము ఆ యొక్క ప్రాంతాల్లో మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే మనకు ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు అది తప్పితే మిగతా అంతా చూసుకున్నట్లయితే మంచి డిఫెన్స్ ఏరియా అదంతా. కానీ వీళ్ళకున్నటువంటి స్వార్థాన్ని బట్టి మనిషి మనిషినే బానిసగా చేసుకోవడం, ప్రకృతిని అంతా నాశనం చేయడము, మనిషిని బానిసగా చేయడము, ఇలాంటి వాటి వల్ల ఆ డిఫెన్స్ అనేది కోల్పోయారు. అభద్రత భావం అనేది వాళ్ళకు వచ్చేసింది. అభద్రతా స్వభావము అలాగే ఆ పరిస్థితి కూడా వాళ్ళంతట వాళ్ళు కల్పించుకున్నారు. వాళ్ళంతట వాళ్ళు కల్పించుకున్నారు. చాలా మంచి ప్రదేశాలు వాళ్ళకుంటా ఉన్నాయి. కానీ వాళ్ళేం జేశారు అంటే దాన్ని చేజేతులారా పాడు జేసుకోవడం మనము చూస్తాం అన్నమాట. అలాగే మరి ఈ యొక్క మెయిన్ వాటిలో మనము ఈ యొక్క ప్రాంతాల్లో చూసినట్లయితే యెరూషలేము, సమరయ ఈ ప్రాంతాలు చూస్తాం గదా! హెబ్రోను. ఈ ప్రాంతాలు ఎక్కువగా పవర్‌ఫుల్ ప్రాంతాలుగా చూస్తా ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వనరులను బట్టి. అక్కడ ఆ యొక్క ఒకవేళ మన తర్వాత అయినా మ్యాప్ మనం చూస్తే గనక ఈ ప్రాంతాలు ఉన్న ప్రదేశాలు చూస్తున్నట్లయితే అవి ఆ యొక్క వాణిజ్యపరమైనటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి అవి. సో, అలాంటి ఫెసిలిటీస్ ఆ ప్రాంతాలకు ఉండడం వల్ల ఎక్కువ ఆ ప్రాంతాలకు పవర్ ఎక్కువ వచ్చేసేస్తా ఉంది. ఎందుకు అంటే అక్కడ టాక్స్ అనేది ఎక్కువగా వస్తా ఉంటుంది. సో, అలాంటి ప్రాంతాల్లో అంటే అటువంటి పవర్‌ఫుల్ ప్లేస్‌ని దేవుడు ఈ ఇశ్రాయేల్ కోసం ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల కోసం ఆ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళ చేతికి అప్పగించాడు. వాళ్ళ చేతికి అప్పగించాడు. వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోవడం కోసము స్వతంత్రించుకున్న తర్వాత వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళు మరలా అంత మరి సమృద్ధి ఉన్నప్పటికీ మనం చూస్తాము. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆహ్, లాభమైన, నష్టమైన వాళ్ళకు కలుగుతూ రావడము మనము చూస్తా ఉంటాము. సో, ఇంత దేవుడు సమృద్ధి అనంగానే మనము మొత్తము సమృద్ధి అనుకోవడానికి లేదు. కానీ ఆ సమృద్ధి ఉంటుంది. ఆ సమృద్ధి మనం రీచ్ అవ్వడం కోసము దాన్ని అనుభవించడానికి కూడా దేవుడు మన చుట్టే అన్ని అవకాశాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ యొక్క మరి అంటే ఇంకొకటి ఇక్కడ ఆ డిఫెన్స్ అంటే దేవుడు మనకు మనల్ని ఒక మరి ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ ఉన్న ప్రాంతాల్లోనే పెట్టాడు. అయితే మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, అవిశ్వాసాన్ని బట్టి కానివ్వండి, స్వార్థాన్ని బట్టి కానివ్వండి, మనం ఏం చేస్తామంటే ఆ ప్రొటెక్షన్ నుంచి అభద్రత కలిగినటువంటి ప్రాంతాలకు మనము వెళ్ళిపోతా ఉన్నాము. అలాంటి ప్రాంతాలకు మనము వెళ్ళిపోతా ఉన్నాము. సో, ఈ యొక్క కాలాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉంటే గనక ఆత్మీయ స్థితిని గురించి మన 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 బాడీని అలాగే మన సోల్‌ని ఆ యొక్క కానాను ప్రదేశంతో మనం పోల్చుకుంటా వెళ్తే చాలా చక్కని వివరణ మనకు అంటే 2 చాలా మంచిగా అనిపిస్తది. ఒకేలా అనిపిస్తా ఉంటది. ఎత్తు పొలాలు కలిగినటువంటి ప్రాంతము. మన జీవితాల్లో కూడా ఎత్తు పొలాలు ఉంటాయి.
సో, ప్రొటెక్షన్ దేవుడు మనకిచ్చాడు. కానీ, మనం దాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. సమృద్ధి చాలా చక్కగాని సమృద్ధినిచ్చాడు దేవుడు. మనకు అన్ని అవయవాలు చక్కగా ఇచ్చాడు. కానీ, ఇంకొకళ్ళ చేతులకు బానిసలుగా వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు సమయాన్ని సగం సమయం మనకు పని కోసం ఇస్తే, ఇంకొక సగం సమయం సేమ్ సమయం మనకు నిద్రకిచ్చాడు. విశ్రాంతికిచ్చాడు. కానీ, అది కూడా మనము పోగొట్టుకున్నాము. దేవుడు విస్తరించమని చెప్తా ఉన్నాడు. దాన్ని కూడా మనము మానవుడేం చేస్తా ఉన్నాడంటే, దాన్ని కూడా పెడచెవిన పెట్టేస్తా వచ్చాడు. వీటన్నిటి ద్వారా మనకు ఈ యొక్క ప్రళయాలు, భూకంపాలు, ఈ సునామీలు ఇవన్నీ రావడం కూడా మనము చూస్తా ఉన్నాము. ప్రతిది కూడా అభద్రత పరిస్థితి అంటే ఇవే. అలాంటి పరిస్థితికి మానవుడు తనంత తానే తెచ్చుకుంటా ఉన్నాడు. కనాను దేశం వాళ్ళకంతా ఉంది. కానీ అదంతా సరిపోదన్నట్లు ఇంకా, 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 ఇంకా అనుకుంటూ వాళ్ళలా వెళ్ళిపోవడం వల్లనే వాళ్ళంతట వాళ్ళకు వాళ్ళు మరి ఆ దేశాన్ని అసలు వాళ్ళకి సంబంధించిన కనాన్ అని పేరు ఉంది. కానీ వాళ్ళింక అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళక్కడ ఉండడానికి వీలు లేదు. వాళ్ళక్కడి నుంచి అనేక వేరే దేశాలకు వెళ్ళిపోవడము. అయితే వేరే ప్రాంతాలకు వెళ్తే అక్కడ మరి వాళ్ళు బానిసలుగా అవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళు వాళ్ళని చేర్చుకోకపోవడము, చేర్చుకున్నప్పటికిని మరి అక్కడ ఎంతో వెట్టి చాకిరీ చేయడం ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. కాబట్టి కణాన్ని మన జీవితంతో పోల్చుకుంటే ఆత్మీయ జీవితంలో ఇలాగున మనము ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ యొక్క మరి ఈరోజు ఇంతవరకు దీని గురించి చూద్దాము. నెక్స్ట్, నెక్స్ట్ ఇంక తర్వాత ఇంకొక భాగము నెక్స్ట్ చూద్దాము. సో, కనాను యాత్ర ఇవి కూడా చూద్దాము. అలాగే ఎంతవరకు మనము చూసుకుంటూ వెళ్ళొచ్చో అంతవరకు చూద్దాము. ఎందుకంటే మనకు కనాను వాగ్దాన భూమి కాబట్టి చాలా మంచి సబ్జెక్ట్. సో, అలాగనే మనము ముందుకు వెళ్దాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థాంక్ యూ బ్రదర్. ఏదైనా